శివస్వామి గారు నమస్తే అండి. మరి ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఈ కల్తీ లడ్డీ వ్యవహారం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అసలు మీ అభిప్రాయం ఏంటి? ఒక వర్గం ఏమో ఇక్కడ కల్తీ జరిగింది, ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా వీటికి అనుగుణంగానే ఉన్నాయని చెప్పేసి ఒక వర్గం, గతంలో పరిపాలించిన నాయకులందరూ కూడా అసలు కల్తీయే జరగలేదు, క్లీన్ చిట్ ఇచ్చింది మాకు సిబిఐ అంతా కూడా అని చెప్పేసి వాళ్ళు. అసలు ప్రజలకు మీ తరపున ఈ లడ్డూ విషయం మీద ఎలాంటి క్లారిటీ ఇస్తున్నారు? పచ్చకామెలు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగా ఉండదని ఎవరైతే నకిలీ నాయకులు ఉన్నారో వాళ్ళకంతా కూడా క్లీన్ చిట్గానే కనపడుద్దండి. ఎట్టి పరిస్థితులు ఇప్పటికైనా సరే ఆ పార్టీలో ఉన్న హిందువులుగా ఉన్న నాయకులందరూ కూడా కొంచెం కనుపు తెచ్చుకోండి, మంచి బుద్ధిని కలగజేసుకోండి. ధర్మం వేరు, పార్టీ వేరు, సమాజ హితం వేరు, ప్రజా శ్రేయస్సు వేరు. అన్నిటినీ ఒక తాడి మీద తీసుకొచ్చి మీరు రాజకీయ నాయకులు ఎదిగినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఆ అపవిత్రమైన కార్యక్రమానికి ఈ విధంగా మద్దతు తెలుపుతూ ఉండటం అనేది నిజంగా నికార్సైన హిందువులైతే తక్షణమే ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజాబాహుల్యంలోకి రండి, ధర్మం గురించి మాతో కూడా కలిసి ప్రయాణం చేయండి అని చెప్పి వారికి ఆహ్వానం పలుకుతున్నాం. ఖచ్చితంగా ఆ నకిలీ కల్తీనే అనేది జరిగింది. దాని మీద వారు ఎక్కడ దోషులే, వాటిని కఠినాధికఠినంగా శిక్షించాలి. ఏ స్థానంలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, ఏ దేశంలో దాక్కున్నా వారిని తీసుకుని అరెస్ట్ చేయాలని చెప్పి యావత్ సమాజం కోరుకుంటుంది, మా హిందూ సమాజం ప్రధానంగా కోరుకుంటుంది. అంటే స్వామి, ఇక్కడ అసెంబ్లీలోనూ కూడా ఈ కల్తీ లడ్డూ విషయానికి సంబంధించి రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ. అసెంబ్లీ సాక్షిగా ఈరోజు కులమత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయం చేస్తూ ఉన్నారు ఈ తిరుమల లడ్డూని పెట్టుకుని అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీ నుంచి ఎలాంటి సమాధానం? గత ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు చూసాం. ఒక రాజధాని 3 రాజధాని అని చెప్పి అభివృద్ధి లేకుండా చేశాం. అసలు ఆ ముఖ్యమంత్రి గారు వస్తే పచ్చగా ఉన్న చెట్లు నరికేస్తారండి. ఇదేంటండి వృక్షో రక్ష రక్షిత అంటే పచ్చని చెట్లు నరికేయటమేనండి. అందుకని ఒక సైకో ముఖ్యమంత్రిని చూసాం కాబట్టి వారికి నమస్కారం. అలాగే ప్రతిపక్షాలు కూర్చొని హోదా కూడా మీకు లేదు. అయినా అసెంబ్లీ సాక్షిగా ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి ఉమ్మడి కుటుంబంలాగా చక్కటి పరిపాలన చేస్తుంటే సిగ్గు శరం లేకుండా వారి మీద కూడా దాడులు చేయడం ప్రయత్నం అంటే ఇది అనైతికమైన చర్యగా మేము భావిస్తున్నాం. మీలో నికారస్థానం ఉంటే మీరు రుజువు చేసుకోండి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్తీనే జరిగిందని మీ మనస్సాక్షి మీకు తెలుసు. మీరు రహస్యంగా మాట్లాడుకుంటున్న వీడియోలు కూడా బయటకు వచ్చినాయి, యావత్ సమాజానికి తెలుసు. కావున మా మఠపీఠ ఆశ్రమాపతులు అందరం కూడా కలిసి ప్రభుత్వం ఆ యొక్క దోషులను అరెస్ట్ చేసే వరకు మా ఉద్యమం సాగుతుందండి. స్వామి, ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ ధర్మం మీద అపారమైన నమ్మకం ఉందని, దాదాపుగా 33,000 పైచీలకు ఆలయాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన డబ్బుతో కొన్ని ఆలయాలు నిర్మించుకోవడం జరిగింది. మా డబ్బుతో మేము నిర్మించుకున్నామండి. మీరు నిర్మించేది ఏంటండి? అసలు ఆలయాలు వందల సంఖ్యలో ఆలయాల నిర్మాణం కాదండి, ఆలయాల మీద దాడులు జరగటము, విగ్రహాలను ధ్వంసం చేయటము, ఆలయాల ఆస్తుల్ని కబ్జా చేయటము. దాంట్లో వైజాగ్లో కూడా దేవస్థాన భూముల్ని కబ్జా చేసిన వ్యవస్థలు అనేకం ఉన్నాయండి. 25,000 చర్చలు అనధికారికంగా నిర్మాణం చేశారు. మీరు గొప్ప భాగవతాన్ని ప్రకటించారు. 200 కొండల మీద శిలువలు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా మీ ప్రభుత్వం చేసిన ఈ మత రాజకీయం మేము చూసాము. కావున మీకు నమస్కారం, మీకు పార్టీ నమస్కారం. మీరు తొందరగా పార్టీని విరమించేసుకుని రద్దుపరిస్తే మా అందరికీ కూడా మనశ్శాంతి లభిస్తుందని కోరుకుంటున్నాం. శివస్వామి గారు, ఈ తిరుమల కల్తీ లడ్డు విషయంలో కానీ హిందూ ధర్మాన్ని పరిరక్షించే విషయంలో కానీ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పకుండా మా కార్యాచరణ దృఢంగా ఉంటుందండి. ఇప్పటికే అమ్మకాలు కొనుగోలు ప్రారంభమయ్యాయి. వస్తున్నారు, బెదిరిస్తున్నారు, తాయిలాలు ప్రకటిస్తున్నారు. వీటన్నిటికీ ఎవరు లొంగట సిద్ధంగా లేరు. దేశం కోసం, ధర్మం కోసం, శ్రీవారి కోసం, సమాజ హితం కోసం పూజ్య మఠపీఠ ఆశ్రమాపతులందరూ ఎగతాటి మీదకి వచ్చున్నారు. మీరు దీంట్లో చీలికలు చేద్దామన్నా, కొనుగోలు చేద్దామన్నా, అమ్మకాలు కొనుగోలు చేయడానికి ఎవరు లేరు. అందరూ సమావేశమయ్యాం. అతి తొందరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 600 మంది స్వామీజీలను, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల స్వామీజీలను కూడా పిలిపిస్తున్నాం. అందరూ వస్తున్నారు. వేలాది మంది సాహసంతులతో తిరుమల శ్రీవారి పాదాల చెంతన ఒక ధార్మిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అక్కడి నుంచి మా యొక్క విధానాన్ని ప్రకటిస్తాం.